బా సున్నం అయిపోయా సీడ్ దగ్గర పోయి చెప్దాం. అదే అదే పండుగ ఉంది కదా, సున్నం వేపిస్తున్నాం రండి. చెప్పు బాబు. సున్నం అయిపోయింది సేటు. సున్నం కావాలి అయిపోయింది. తాగుతున్నా ఏంది అంతగానం అయిపోతుంది, ఇప్పటికి 10 బ్యాగులు అయిపోయా. సున్నం మీళ్ళకి వేస్తున్నా నేను. పెదవులకు కూడా అంటే తాగుతున్నావు ఏంది, పెదవులకు కూడా అంటే తాగుతున్నావు ఏంది. మా ఇంటికి దాపెట్టుకుంటున్నాను ఏమన్నా సున్నము. సరే నా కొడుకు చెప్పి తెప్పిస్తా కానీ పో. లేదు సున్నం కూర్చుంటా కోటర్ తెప్పి. సరే పో తెప్పిస్తున్నా. ఫస్ట్ తెప్పి ధూప గొంతు గుర్తుస్తుంది. ఫస్ట్ తెప్పి ధూప గొంతు గుర్తుస్తుంది. నా కొడుకు చెప్పి తెప్పిస్తా పో. ఈ సెట్ ఎక్కువ సెటు ఇక మళ్ళా రావాలనో వద్దో చూసుకో. ఇక సున్నం అయిపోయిందంట. నా కొడుకు ఎక్కడ పోయిండేమో. బిడా ఏడున్నావు? నీ ఎంకిల్ నాయన వచ్చినావా? వచ్చినా. సున్నం అయిపోయిందంట, తొందరగా పోయి తీసుకురా పో. సున్నం డబ్బానా? అరే ఆ సున్నం కదా. అరే ఒక సున్నం డబ్బీరా. మళ్ళా మా నాయన మెచ్చుకోవాలండి ఇంకోటి తీసుకోవాలి. ఇంకోటి మా నాయన మెచ్చుకోవాలండి ఇంకోటి తీసుకోవాలి. ఇంకోటి రా సున్నం డబ్బు. మా నాయన ఖాతాలు రాసుకో సరేనా? దొరా గుర్తు పూస్తుందరా. గుర్తు పూస్తుందరా. తెప్పిస్తా నా కొడుకు రాని. నీ కొడుకు పోయినట్టే తెచ్చినట్టు అర్సున్న డబ్బా కొయ్యే గీత సేపు అయింది. అయినా నువ్వు 90 పక్కింటికి వేస్తే సున్నము యా ఇంటికి అయితే ఎంత రసున్నం బడుడు ఇంపాటి. యా ఇంటికి అయితే ఎంత రసున్నం బడుడు ఇంపాటి. సారీ దొరా తప్ప క్షమించి. నా కొడుకులు అంత హుషారు ఉన్నారు. నీ కొడుకులు నా కొడుకు చెప్పినట్టు చేస్తాడు. లేరు మొన్న చూసినాం. అవుదరా నీకు ఎందుకు తీసుకొస్తుందరా షాక్ అయితే. అదే అది చాలా పెద్ద కథ. నా కొడుకు పుట్టినప్పుడు స్టార్ట్ అయింది. మంచి మంచి వాళ్ళకే కష్టం. ఏంద్రా సున్నమేది? 2 డబ్బాలు తెచ్చినా నేను ఒకటి తెచ్చా నువ్వు మెచ్చుకోవని. 2 డబ్బాలు తెచ్చినా నేను ఒకటి తెచ్చా నువ్వు మెచ్చుకోవని. డాన్స్ చేస్తున్నావా? నేను డాన్స్ చేస్తా. డాన్స్ చేస్తున్నావా? నేను డాన్స్ చేస్తా.